హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు 3 వరుసల కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. నేను ఈరోజు ఒక కొత్త డిజైన్ వేశాను శారీ కుచ్చులు. చూడండి అది ఏ విధంగా ఉందనేది. ఈ విధంగా కాటన్ థ్రెడ్ని తీసుకొని 2 సార్లు ముడి వేసుకొని పెట్టుకోవాలండి. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డిజైన్ మీరు కూడా వేసుకోవచ్చండి. నేను ఎలా వేసానో చూసి మీరు కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ వైట్ కలర్ పూసలు ఎక్కిస్తున్నానండి. 9 పూసలు ఎక్కించాను. చూడండి, ఈ విధంగా అన్నీ ఒకటేసారి ఎక్కించాలండి పూసలను. ఈ పూసలను ఎక్కించిన తర్వాత ఒక కుచ్చు తీసుకుంటున్నానండి. మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సిల్క్ థ్రెడ్తో కుచ్చులను. నేను ఇక్కడ పింక్ కలర్ కుచ్చు తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత 3 పూసల నుంచి నీడిల్ను తీయాలండి. ఫస్ట్ చూడండి ఏ విధంగా తీయాలో. ఈ విధంగా తీసేసిన తర్వాత మళ్ళీ 3 పూసలు ఉంటాయి కదండి, వాటి నుంచి కూడా నీడిల్ను తీయాలి. చూడండి ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా మిగిలిన 3 పూసలు ఉంటాయి కదండి, అందులో నుంచి కూడా నీడిల్ను తీసేయాలండి. చూడండి, ఈ విధంగా 3 పూసల నుంచి నీడిల్ను తీసేసి ఈ విధంగా డిజైన్ వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ నీడిల్ నుంచి ముడి వేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా 2 సార్లు ముడి వేసుకోవాలి. చూడండి ఏ విధంగా వచ్చిందనేది డిజైను. 2 సార్లు ముడి వేసిన తర్వాత పూసల నుంచి నీడిల్ను తీసేయాలండి. తీసేసి కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఏ విధంగా ఉందో ఈ డిజైను. అలాగే ఇంకొకటి వేస్తున్నాను. చూడండి సేమ్ ప్రాసెస్ అండి. థ్రెడ్కి ముడి వేసుకొని పెట్టుకొని దాన్ని 2 సార్లు ముడి వేయాలండి. ఈ విధంగా ముడి వేసిన తర్వాత పూసలను తీసుకోవాలి. 9 పూసలను తీసుకోవాలి. ఈ విధంగా 9 పూసలు తీసుకున్న తర్వాత మళ్ళీ కుచ్చు తీసుకోవాలండి. నేను వేరే కలర్ గ్రీన్ కలర్ కుచ్చు తీసుకున్నాను. శారీకి ఏం కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ యూజ్ చేసుకోవాలండి థ్రెడ్స్ను. నేనైతే ఇక్కడ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కుచ్చులను తయారు చేసి పెట్టుకున్నాను. చూడండి, అలా కుచ్చు తీసుకున్న తర్వాత మళ్ళీ 3 పూసల నుంచి నీడిల్ను తీసేయాలండి. చాలా ఈజీగా ఉంటుందండి ఈ కుచ్చు డిజైను. ఈ విధంగా తీసేసిన తర్వాత ముడి వేసుకొని పెట్టుకోవాలండి. ఇలా 2 సార్లు ముడి వేసుకోవాలి. అలా ముడి వేసుకుంటేనే టైట్గా ఉంటున్నాయి పూసలు. చూడండి చాలా బాగుంది కదండి డిజైను. ఈ విధంగా తీసేసిన తర్వాత నీడిల్ను కట్ చేసి పెట్టుకోవాలండి. నీడిల్ను పూసల నుంచి తీసేసి థ్రెడ్ను కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి కదండి డిజైను. అలాగే ఇంకొకటి చూపిస్తున్నాను, సేమ్ అదేది. సేమ్ ఇది కూడా అంతేనండి. వాటిలాగే దీన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను.
ఇలా కాటన్ థ్రెడ్తోనూ నీడిల్ని తీసుకొని 2 సార్లు ముడి వేసి పెట్టుకోవాలి. చాలా బాగుంది కదండి డిజైను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. తొమ్మిది పూసలను ఎక్కించుకోవాలండి ఈ విధంగా. మనం కుచ్చులు ఎలా రెడీ చేసి పెట్టుకోవాలో ముందే వీడియో పెట్టానండి, చూడండి ఆ వీడియోని కూడా. చూడండి ఈ విధంగా 9 పూసలను ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ కుచ్చుని తీసుకోవాలండి. నేను ఒక కలర్ అదొకటి ఇదొకటి వేస్తున్నాను, అందుకనే ఫస్ట్ పింక్ వేసి తర్వాత గ్రీన్ వేసి తర్వాత పింక్ వేస్తున్నానండి. ఈ విధంగా 3 పూసల నుంచి నీడిల్ని తీయాలి. కావాలంటే ఈ పూసలను తీసేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ మొత్తం నీడిల్ని అన్ని దాంట్లోకి వెళ్ళి తీసేసుకోవాలండి. అలా అయితే టైట్గా ఉంటుంది. ఈ విధంగా వేసినా కూడా టైట్గానే ఉందండి, ఏం లూజు లేదు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే కొంచెం లూజ్ అనిపిస్తుంది. చూడండి ఈ విధంగా ముడి వేసిన తర్వాత నీడిల్ని తీసేసి కట్ చేసి పెట్టుకోవాలండి. ఇంతేనండి, డిజైన్ ఈజీగా ఉంది. చూడండి శారీ మొత్తం ఇలా వేసుకోవాలండి కుచ్చులను. మనకు శారీలో సిల్వర్ కలర్ ఉంటే ఈ పూసలను యూజ్ చేసుకోవచ్చండి. ఈ పూసల బదులు గోల్డ్ కలర్ బీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి డిజైన్. చాలా బాగుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి తప్పకుండా. మీకు డైలీ వీడియోస్ పెడుతుంటానండి, చూడండి. ఇంతేనండి, బాయ్.